నమస్తే. సో ఇంతమంది వస్తారని అయితే నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా అరేంజ్ చేశారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనగానే మేము చేసే వీడియోస్కి కూడా అంత పెద్ద వ్యూస్ రావు, ఎందుకో మరి అర్థం కాదు. ఎడ్యుకేషన్ వీడియో పెట్టినా, హెల్త్ వీడియో పెట్టినా, అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోస్ పెట్టినా పెద్దగా వ్యూస్ రావు. పబ్లిక్ కూడా ఎందుకో రిసీవ్ చేసుకోరు. అంటే ఇది మన సబ్జెక్ట్ కాదులే అనుకుంటారేమో. అదే ఒక పొలిటికల్ ఇంటర్వ్యూ చేసినా, ఒక పార్టీ నాయకుడు ఇంకో పార్టీలో జాయిన్ అవుతున్నాడు తెల్లారే అని ఒక థంబ్నెయిల్ పెట్టినా మస్తు వ్యూస్ వస్తాయి. సో కాబట్టి వ్యూస్ కావాలి కాబట్టి మేము కొన్నిసార్లు ఆ దారిలో వెళ్తుంటాం. కానీ మాలాంటి వాళ్ళం ఇంకా ఈ ఎడ్యుకేషన్, హెల్త్, ఈ సిస్టమ్ మార్చాల్సిన అవసరం ఉంది. ఇది వ్యాపారం కాదు, దోపిడీ కాదు. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం ప్రతి ఒక్కరికి అందాలన్న ఉద్దేశంతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఓన్లీ టీవీల ముందు మాట్లాడమే కాదు, మేము గ్రౌండ్కి తిరుగుతున్నాం, చాలా స్కూల్స్ మేము పరిశీలిస్తున్నాం. రీసెంట్గా నేను ఒక స్కూల్ని విజిట్ చేసిన, షాద్ నగర్ దగ్గర కిషన్ నగర్ అనే విలేజ్లో. సో ఆ స్కూల్ ఆల్మోస్ట్ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. పెచ్చులూడిపోయి ఒక ఆయమ్మ మీద పడితే 10 రోజులు ఆమె స్కూల్కి రాకపోతే ఆమె ఇంటికి వెళ్ళి కూడా మేము చూసి వచ్చినాం. షోల్డర్, భుజం మీద చాలా పెద్ద గాయమైంది ఆమెకి. కనీసం పరామర్శించిన వాళ్ళు లేరు. చివరికి ఆమెని హెల్త్ చెకప్ చేయించుకోమని ఆ హెచ్ఎంఐకి 5,000 రూపాయలు, 5,000 రూపీస్ ఇచ్చి ట్రీట్మెంట్ ఏదో చేసిర్రు ఆమెకి. టీచర్లను అడిగితే ఒక టీచర్ తలకాయ మీదనే ఆ పెచ్చుడి పడిందట. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. మరి ఎందుకు అడుగుతలేరు మీరంటే, అడుగుతున్నాం కానీ బడ్జెట్ అలకేట్ అయింది అంటున్నారు, కానీ ఇంతవరకు స్కూల్ లేదని సమాధానం. ఇట్లాంటివి కొన్ని వందల వేల స్కూళ్ళు ఉన్నాయి. మేము లాస్ట్ గవర్నమెంట్ హయాంలో భువనగిరి దగ్గర రాజాపేట్ ఏరియా, భువనగిరి టౌన్లోనే యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో ఒక గురుకుల రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళినాం. సేమ్ అదే సిచ్యువేషన్, చాలా భయంకరంగా ఉన్నది. మేము వీడియో చేసి వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్కూల్ షిఫ్ట్ చేసి గవర్నమెంట్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. వేరే ఎవరు అదర్స్ ఇట్లాంటి స్కూళ్ళలోకి ఎంటర్ కావద్దు, మీడియా ఎంటర్ కావడానికి వీళ్ళు ఒక సర్క్యులర్ జారీ చేశారు. అంటే ఎంత భయంకరంగా ఉందో చూడండి. అంటే వాస్తవ పరిస్థితులని చెప్తే కూడా ప్రభుత్వాలు అంగీకరించే పరిస్థితిలో లేవు. ఇప్పుడేం జరుగుతున్నది, అప్పుడేం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతున్నది. సో మనకి చాలా మందికి ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది. సో మనం అంతా ప్రోగ్రెసివ్ థాట్స్తో ఆలోచించే వాళ్ళం కదా. ఫ్యూడల్స్ని అధికారంలోకి రానియొద్దు, మతతత్వ పార్టీలను అధికారంలోకి రానియొద్దని ఇట్లాంటి పార్టీలను కూడా మనం సమ్ టైమ్స్ మోస్తున్నారు. మేము కాదు, సమ్ టైమ్స్ ఒక పాజిటివ్ ఆలోచనతో చాలా మంది పనిచేస్తున్నారు. సో ఇక ముందు నుంచి అది కూడా పక్కన పెట్టాలేమో నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఏ పార్టీకి కూడా ఐడియాలజీ లేదు, దయచేసి. దెర్ ఇస్ నో ఐడియాలజీ. వాళ్ళది ఒకటే సిద్ధాంతం, దోపిడీ అనేదే వాళ్ళ సిద్ధాంతం. ఇందులో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఏమీ లేదు, అందరూ పిక్కు తినే బ్యాచే. అసలు ఎడ్యుకేషన్ మీద మినిమం ఆలోచన లేదు ఈ గవర్నమెంట్స్కి. అరే ఇప్పటికీ ముఖ్యమంత్రి 8% బడ్జెట్ నేను కేటాయిస్తున్నా అంటుండు. 8 ఏంది, 880, 18, సింగిల్ డిజిటే 8 అన్నది. దాన్ని పెద్ద గొప్పగా చెప్తున్నారు, జనం సపోర్ట్లు కొడుతున్నారు, చదువుకున్న వాళ్ళు, ఎదురుకున్న వాళ్ళు కూడా సపోర్ట్లు కొడుతున్నారు. అరే 8% అంటే ఎంత? ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీ ఏంది? 15%. ఎడ్యుకేషన్ కమిషన్, తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలో ఏమున్నది? 18%. 18%ఏనా సార్? 18%. అరే కనీసం ఒక 12% అన్న కేటాయించాలి కదా. మీరు ఇచ్చిన హామీ పక్కన పెట్టిన 12% అన్నా. నేను 8% కేటాయిస్తున్నా అని చెప్తున్నాడు గొప్పలు. అరే ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయం ఇది. అంటే ఇంత అబద్ధాలు, ఇంత మాయ, అంటే జనాన్ని మాయ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది కూడా పెద్ద మోసం. అది 16 స్కూళ్ళు కట్టే కాంట్రాక్ట్ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు. ఆలోచించండి. ఇంకా ఒక బీజేపీ ఎంపీకి సంబంధించిన కొడుకు కాంట్రాక్ట్ ఉంది, కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన కాంట్రాక్ట్ కంపెనీ ఉంది. 21,000 రూపాయలు దానికి ఖర్చు పెడుతున్నారు. దేనికి? అది ఇంకా పెరుగుతుంది. ఫస్ట్ 200 కోట్లు కేటాయించారు ఒక్కొక్క స్కూల్కి. మళ్ళీ తర్వాత దాన్ని ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇంకొక 28 కోట్లు ఏమో పెంచి ఇప్పుడు 230 కోట్లు చేశారు. పనులు జరుగుతున్నాయి. ఎందుకు? కాంట్రాక్టర్ ఉన్నాడు కదా అక్కడ వెనకాల. సార్ ఇంతకుముందు చెప్పినట్టు దాంట్లో చదువుకునే పిల్లలు జస్ట్ 2 లక్షలు మాత్రమే. మరి మిగతా 78 లక్షల పిల్లలు ఎక్కడ పోవాలి? ఇవాళ పేపర్లో వచ్చింది టీపీఎస్లు ఇంకా కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది, అవి కట్టడానికి ఇంకా సమయం పడుతుందని. మరి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకేమో సమయం పట్టట్లే. రీజన్ ఏంది?
ఎవరిని బతికించడానికి? సో ఇది చాలా ఒక మహోద్యమం లాగా ముందుకెళ్ళాలి. పబ్లిక్ లో కూడా చాలా అవేర్నెస్ అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే ఇది ఎలక్షన్ ఎజెండాగా మారుతుందో అప్పుడే సిస్టమ్ మారుతుంది. ఇప్పుడు పార్టీలు మారాలంటే పార్టీలు ఎట్లాగో మారవు, కొత్త పార్టీలు రాకపోతే ఉన్న పార్టీలే ఉంటాయి. ఉన్న దాంట్లో ఎవడో ఒకరిని ఎన్నుకోవాల్సిందే. కనీసం వాళ్ళ ఆలోచనైనా ఎజెండా అయినా మారాలంటే మనం చేయాల్సింది పార్టీల ఎజెండా మారాలి. ఎప్పుడు మారుతుంది? ప్రజల ఎజెండా మారినప్పుడు మారుతుంది. ఎంతసేపు ప్రజలు రైతు బంధు వస్తున్నదా, లేకపోతే పాలపిట్ట రంగు షీరిస్తాడా, ఇంకో షీరిస్తాడా, బతుకమ్మ షీర్ ఎప్పుడు ఇస్తాడు, ఈ లైన్ లో ఎప్పుడైతే మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నామో అసలైన ఎడ్యుకేషన్ హెల్త్ అనేది పక్కకి వెళ్ళిపోతున్నది. అసలు అది ఎలక్షన్ ఎజెండా కాదు. నాయకులు చాలా క్లియర్ గా ఈ పని చేస్తే మనకు ఓట్లు రావు అని నిర్ణయించుకుని కూర్చున్నారు. పబ్లిక్ ఎప్పుడైతే ఆ రెండింటిని ఎలక్షన్ ఎజెండా కింద మారుస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా పార్టీలు ఫస్ట్ లైన్ లోనే మేనిఫెస్టో ఫస్ట్ లైన్ లోనే ఎడ్యుకేషన్ హెల్త్ గురించి ప్రస్తావిస్తారు అని నేను అనుకుంటున్నా. సో ఇది ఒక మహోద్యమంగా రావాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే దీనికి ఒక కమిటీ ఆర్ జేఏసీఆర్ ఒకటి ఫామ్ చేయండి. ఉత్తగా అడిగితే వీళ్ళు పని చేయరు. ముఖ్యమంత్రి ఇంటి ముందు కూర్చోవాలి, ప్లకార్డులు పట్టుకోవాలి, ముఖ్యమంత్రి కాన్వాయ్ని అడ్డుకోవాలి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయాలి, ప్రభుత్వాల కనువిప్పు కలిగేలా వినూత్నమైన నిరసనలు చేయాలి. ఇవన్నీ చేస్తేనే సాధ్యమవుతుంది. రౌండ్ టేబుల్లు, ప్రెస్ మీట్లు ఇవన్నీ కొంతవరకే. ముఖ్యమంత్రికి తగలాలి అంటే ముఖ్యమంత్రి సీటు కిందకి నీళ్ళు వస్తున్నాయని అనిపించాలి కదా. అదర్వైజ్ నో, వాళ్ళు అసలు నిర్ణయం తీసుకోరు, అసలు ఎట్టి పరిస్థితిలో తీసుకోరు. ఈ ఇష్యూ వల్ల వీళ్ళ పోరాటం వల్ల నా చేరికి ఇబ్బంది వచ్చిందని అన్నప్పుడు మాత్రమే నిర్ణయాలు వస్తాయి. దానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. సో ఈ 2-3 years లో చాలా పెద్ద మూవ్మెంట్ జరగాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ బడ్జెట్ లో ఈ గవర్నమెంట్ మీరన్న 15% బడ్జెట్ కేటాయిస్తుందా, లేదు రేవంత్ రెడ్డి అన్నట్టు 88% చాలా గొప్పదని మళ్ళీ అదే పర్సెంటేజ్ పెడతాడా? సో ఇది చాలా పెద్ద మూవ్మెంట్ రావాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ ఎజెండా ఫిక్స్ చేసుకోవాలి. వచ్చే బడ్జెట్ లో 15% బడ్జెట్ ఆర్ 18% కేటాయిస్తాడా లేదా అన్నది ప్రభుత్వం ముందు ఒక డిమాండ్ ఉంచాల్సిన అవసరం ఉన్నది. ఈ పోరాటం ఇంకా ముందుకు వెళ్ళాలని ఖచ్చితంగా మీడియా పరంగా మాలాంటి వాళ్ళ అంటే మేము ఎప్పుడు కూడా ఈ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కోసం పని చేస్తూనే ఉంటాం, పని చేస్తామని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.